హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే ఇది తెలుసు కదండి, ముషక్కిల్. సో ఫిలాఫిల్ శాండ్విచ్ అనమాట. అన్ని రకాల కూరగాయలు వేస్తారు ఇందులోని. సో చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే చాలా ఇష్టంగా తినేవాడిని కోవిడ్లో ఉన్నప్పుడు. సో ఇది గత 40 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఈ శాండ్విచ్ యొక్క ప్రైస్ మారలేదండి. సో కానీ కొందరు వ్యాపారస్తులు స్వలాభం కోసం ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసి అమ్ముతారు. కానీ యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ అయితే 100 రూపీస్ అది. కబూస్ ఒకటి, కబూస్ ప్రైస్ పెరగలేదు. నెక్స్ట్ ఈ శాండ్విచ్ ప్రైస్ కూడా పెరగలేదు. ఓకే, 130 మంది ఇల్లీగల్ వాళ్ళని అరెస్ట్ చేశారు, వీసా లేని వాళ్ళని అరెస్ట్ చేశారు. సో పర్వానీ గవర్నమెంట్లో. నెక్స్ట్ ముత్లా ఏరియాలో కాపర్ వైర్లు దొంగతనం చేశారండి. ఒక ఎలక్ట్రికల్ స్టేషన్ వద్ద కాపర్ వైర్లు భారీగా దొంగతనం చేశారు. సో అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు చేశారని. ఎవరు చేశారు, కాపర్ ఎందుకు దొంగతనం చేశారంటే కాపర్కి ఒక ప్రత్యేకమైన వాల్యూ. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో కాపర్ ఒక బంగారంగా మారిపోయే అవకాశం ఉందండి. అంటే బంగారం అంత వాల్యూ ఉంటుంది కాపర్కి, చెప్తాను దానికోసం. నెక్స్ట్ సో క్లోజ్ చేసిన ఒక రెస్టారెంట్లో ఇల్లీగల్గా ఎంటర్ అయిన ఒక 6 ఎక్స్పర్ట్స్ని డిపోర్ట్ చేసేసింది కోవిడ్ గవర్నమెంట్. మొత్తం డిపోర్ట్ చేసేసారు. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే ప్రపంచంలో అతిపెద్ద ఏసీ ఎక్కడో తెలుసా? ప్రపంచంలో అతిపెద్ద ఏసీ సౌదీ గ్రాండ్ మసీద్ అవుతుంది. ఇది 1,55,000 టన్నుల సామర్థ్యం గల కూలింగ్ ఇస్తుంది అంటండి. అంటే మిలియన్ కొద్ది యాత్రికులు వస్తారు కదా. సో అతిపెద్ద ఏసీ ఎంతమంది వచ్చినా కూడా 22 నుండి 24 డిగ్రీల టెంపరేచర్ని మెయింటైన్ చేయగలదు. నెక్స్ట్ అతిపెద్ద ఏసీ, ప్రపంచంలో ఇంత పెద్ద ఏసీ ఎక్కడా లేదు. ఓకే, తర్వాత ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా సౌదీలో ఉన్న మిత్రులకి. మక్కాలోకి 2,69,678 మంది పర్మిట్ లేకుండా ఎంటర్ అయ్యారంటండి. ఎంత చెకింగ్లు చేస్తున్నా కూడా ఇంతమంది పర్మిట్ లేకుండా ఎంటర్ అయిపోయారంట. సో నెక్స్ట్ అత్యంత తక్కువ టైం కలిగిన వివాహం, పెళ్ళి, అది సౌదీలో జరిగిందండి. పెళ్లి చేసిన 1 గంటలోనే విడిపోయారంట వీళ్ళు. 1 గంటలో మరి వీళ్ళకి ఏమైనా చేసేసారో తెలియదు, కానీ 1 గంటలోనే అన్ని విడాకులకు అప్లై చేస్తారంట. అత్యంత తక్కువ నిడివి కలిగిన పెళ్ళిది, అది సౌదీలో జరిగింది. ఓకే, యుఏఈ విషయానికి వెళ్తే అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. సో తర్వాత ఆకాశంలో ఎమర్జెన్సీ ఒక న్యూఢిల్లీ నుండి అబుదాబి వచ్చే ఒక ఫ్లైట్లో ఒక ప్రయాణికునికి హెల్త్ ఎమర్జెన్సీ అయిపోయిందంట. అతనికి ఇమీడియట్గా ఆ ఫ్లైట్ని ఓమన్లో ల్యాండ్ చేసి అతనికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. నెక్స్ట్ షార్జాలో జరిగిన అగ్ని ప్రమాదం కోసం నేను చెప్పాను కదా, షార్జాలో జరిగిన అగ్ని ప్రమాదం కోసం కమిటీ ఏర్పాటు చేశారు, ఎందుకు జరిగిందని ఎంక్వైరీ చేయాలని చెప్పి. నెక్స్ట్ షార్జాలో అరుదైన ఒక మచ్చలు కలిగిన గుడ్లగూబను కనుగొన్నారండి. నెక్స్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా మీరు ప్రయాణిస్తున్నారా చూడండి, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, వామన్ విషయానికి వెళ్తే రాజేంద్ర ప్రసాద్ గారు అంబేద్కర్ గారి ఆలోచనలతో నడిచే వ్యక్తి. జేబీఎస్ న్యూస్ ద్వారా గల్ఫ్లో ఉన్న ఎన్ఆర్ఐ దళిత సంఘాలను ఉత్తేజపరిచిన వ్యక్తి. సో గతంలో ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ మధ్య నేను కాలం చేశారండి. ఈయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం చెందిన వ్యక్తి. సో గల్ఫ్ ఎన్ఆర్ఐ దళిత సంఘాల వారు రాజేంద్ర ప్రసాద్ గారు మృతికి సంతాపాన్ని తెలియజేశారు. సో ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి నాకు వీడియో కాల్ కూడా చేశారండి. రీసెంట్గా కువైట్లో ఒక చిన్న ఈ మతాలకు సంబంధించిన సంఘర్షణలో కార్మిక శాఖ మంత్రి వాసంతి సుభాష్ గారిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పి, సో కాంటాక్ట్ వివరాలు కావాలని చెప్పి నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఇండియా వచ్చాక కలుద్దాం బ్రదర్ అన్నారు. కాకపోతే ఈరోజు అతని కోసం నేను వార్తలో చెప్పాల్సి వస్తుంది. చూడండి దైవ చిత్తం ఏ విధంగా ఉందో. సో ఆయన ఇండియా వచ్చాక కలుస్తాన్నాడు ఆయన. ఈరోజు ఆయన పాపం అతను లేకుండా పోయారు. అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. నెక్స్ట్ ఆర్ఓపి అధికారులు చైనా మహిళని అరెస్ట్ చేశారు. ఈ మహిళ ఒక 8 మంది థాయిలాండ్ అమ్మాయిలతో అసాంఘికమైన కార్యక్రమాలు చేస్తుంది అనమాట. నెక్స్ట్ అవుట్ సైడ్ ఈ టెంపరేచర్ కారణంగా అవుట్ సైడ్ వర్క్ బ్యాన్ చేశారు ఓమన్లో. తర్వాత క్యాండీ తినకూడదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలియజేశారు. బెహ్రెన్ విషయానికి వెళ్తే బెహ్రెన్లో ఉన్న అన్ని బ్యాంక్స్ వారు అన్ని ఏటీఎంస్లో ఈద్ హలాదా సమయంలో క్యాష్ కోసం ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్ఎం కింగ్ గారు గ్లోబల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. నెక్స్ట్ టుక్ ఆటోలు లేడీస్ డ్రైవ్ చేసే విధంగా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది బెహ్రెన్లో. తర్వాత కాలినడక వంతెనలు మరిన్ని నిర్మించాలని చెప్పి ఎంపీలు ప్రపోజ్ చేశారు. ఖతర్ విషయానికి వెళ్తే అజ్గల్ వాళ్ళు టెంపరీ హిజ్వా స్ట్రీట్ని క్లోజ్ చేస్తున్నారండి మెయింటెనెన్స్ నిమిత్తం. అటువైపు ట్రావెల్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో చూసుకోండి. తర్వాత సో
ఖతర్ అమీర్ అల్తానీ గారు ఇటాలియన్ ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారండి. సో ఇటలీ యొక్క రిపబ్లిక్ డే అనమాట. సో తర్వాత ప్లాస్టిక్ త్వరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని నిషేధించే అవకాశం ఉంది. ఖతర్లో ఆల్రెడీ నిషేధం ప్రకటించారు. సో పూర్తిగా నిషేధం కాలేదు. తర్వాత ఖత్తర్లో వింత తలగల ఫాల్కాన్ని కనుగొన్నారంటండి. సో వీటిని ప్రత్యేకంగా శ్రద్ధతో చూస్తున్నారు. సో ఒక ఏరియాలో కనుగొన్నారంట వీటిని. సో ఇదండి న్యూస్ సంగతి. అయితే ఒకసారి ఇది చూడండి. ఒక మిత్రుడు పెట్టిన కామెంట్ పెట్టి మళ్ళీ పెట్టి తిప్పి పెట్టి బాగా పెడుతున్నాడు. సో బ్రో ఆల్రెడీ మీ కామెంట్ రిప్లై ఇచ్చాను. నా ఫోన్ నెంబర్ కూడా అందులో పెట్టాను. సో మీరు చూసుకోకపోతే ఇది నా ఫోన్ నెంబర్, నా వాట్సాప్ నెంబర్, నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీకు పెన్షన్ పాలసీ కావాలని మీరు కామెంట్ పెట్టారు, నేను చేయించి పెడతాను. పెన్షన్ పాలసీ అనేది మీ వయసు, అది పెన్షన్ ప్లాన్ మీ వయసు, మీ సంపాదన వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, తర్వాత ఫ్యూచర్లో మీరు ఎంత పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎంత ప్రీమియం పే చేయగల కెపాసిటీ ఉంది, దాని తగ్గట్టే డిపెండ్ అయి ఉంటుంది బ్రో. సో నా దగ్గరికి అది ఎక్కడైనా చేయించుకోవచ్చు, కానీ పెన్షన్ ప్లాన్ చేయించుకోండి. సో డబ్బులు ఉన్నప్పుడు సేవ్ చేసుకోకపోతే అవసరం వచ్చినప్పుడు డబ్బులు మనల్ని సేవ్ చేయవు. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.